హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. సో దానికోసం నేను ఆనియన్స్, టొమాటోస్ అండ్ పన్నీరు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకొక వైపు కాజు, బాదం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక పన్నీర్ పీస్ అనేది పక్కన పెట్టుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం వేసాను. సాల్ట్ అండ్ కారం వేసేసి అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా అందులో వేసేసి బాగా ఇలా నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పన్నీర్ పీసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి పక్కన తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కాజు, బాదం అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్, అవన్నీ కూడా అందులో బాగా ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్ వేసేసి అవి కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా అందులో వేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. టొమాటో పీసెస్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఒకటి చాలు, ఒకటి వేసేసి బాగా కలపాలి, మిక్స్ చేయాలి. అది మొత్తం ఉడికిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒకటి ఇందాక పక్కన పెట్టాను కదా పన్నీరు, అది కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఒక గిన్నెలోకి ఆ పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, కొంచెం చాలు పసుపు, కొద్దిగా కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత మనం సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ కారం, ఉప్పు, పసుపు ఆ ముక్కలకి బాగా పట్టుకోవాలి. ఇంకా కర్డ్ వేయాలన్నమాట. కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. మసాలా వేస్తే ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కర్డ్ కూడా ఒక స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మైదా పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అందులో వేసేసి అది మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందాక మనం మిశ్రమం చేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఆ ప్యాన్లో వేసేసి ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అది అడుగు అంటకుండా బాగా మిక్స్ చేయాలి.
దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. సాల్ట్ గానీ ఆహ్, సా కారం గానీ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీకి. వాటర్ కావాలి, కొంచెం గ్రేవీ కొంచెం కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. మనం కారం సరిపోదు మనకి అనుకుంటే ఇక్కడ కారం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి సరిపోదు కావాలి అనుకుంటే కొంచెం టేస్ట్ చూసి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 1 స్పూన్. కర్డ్ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం మసాలా వేసేయాలి. కొంచెం మసాలా వేసి అది బాగా ఉడకనివ్వాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అనేది చూసుకొని మనకి థిక్‌గా కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు. ఆర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం గదా! పన్నీర్ ముక్కలు అవి కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం దీనిని అన్నంలోకి తినొచ్చు ఆర్ చపాతీలోకి తినొచ్చు. సో, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.